హలో అండి. వెల్కమ్ టు తెలుగు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో, ఇవాళ పొద్దున్న మ్యాచ్ రియాక్షన్ చేసాము వీడియో. బ్రెంట్‌ఫోర్డ్ వర్సెస్ మ్యాంచెస్టర్ యునైటెడ్ 3-1తో ఓడిపోయింది. అండ్ ప్లీజ్ చెక్ ఔట్ దట్ వీడియో ఇఫ్ మీరు చూడకపోతే. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ రూబెన్ అమోరిమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రూబెన్ అమోరిమ్ నేను పొద్దున్న మ్యాచ్ రియాక్షన్‌లో రూబెన్ అమోరిమ్ ఐ లాస్ట్ ట్రస్ట్ ఆన్ రూబెన్ అమోరిమ్ అని చెప్పాను. రూబెన్ అమోరిమ్ గురించి మేనేజ్మెంట్ ఒక డెసిషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకోవాలని చెప్పాను. యెస్, ఐ స్టిల్ స్టాండ్ బై దోస్ వర్డ్స్. కానీ నాకు ఎందుకు అనిపించింది లైక్ ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్, ఇప్పటిదాకా లైక్ మనం విన్ అయినవి, మనం ఓడిపోయినవి, ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఇప్పటిదాకా టీమ్ మేనేజ్మెంట్ చేసిన విధానం కానీ, లేకపోతే మనం స్టబోనెస్, స్టూపిడిటీకి మధ్యన ఉన్న చిన్న లైన్ కానీ ఎందుకు మిస్ అవుతుంది అని దాని గురించి మాట్లాడదామని అని అని అనిపించింది. లైక్ ఈస్ హీ స్టబోన్ ఆర్ ఈస్ హీ స్టూపిడ్ అనే దాని గురించి మాట్లాడదాం. కొంచెం లైక్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే లైక్ మీరు కూడా లైక్ అనిపిస్తుండొచ్చు, లైక్ మీలో చాలా మంది లైక్ రూబెన్ అమోరిమ్ ఈస్ ద మేనేజర్ టు క్యారీ అస్ ఫార్వర్డ్ అని మీలో చాలా మంది కనిపిస్తుండొచ్చు. అండ్ మీలో చాలా మంది రూబెన్ అమోరిమ్ ఈస్ నాట్ ద రైట్ పర్సన్ అని అనిపించుండొచ్చు. సో నాకు రూబెన్ అమోరిమ్ ఇక్కడతో లైక్ రూబెన్ అమోరిమ్ షుడ్ stop from here. Like Ruben Amorim, in this current point of time, Ruben Amorim cannot take this team forward. ఈ టీంని ముందుకు తీసుకుని వెళ్ళలేడు అని నాకు ఎందుకు అనిపిస్తుందో నేను చెప్తాను. సో ఇప్పటిదాకా పొద్దున్న చెప్పినట్టు 34 మ్యాచెస్, ప్రీమియర్ లీగ్ మ్యాచెస్లో 16 మ్యాచెస్ ఓడిపోయాము. 16 మ్యాచెస్, 17 మ్యాచ్ వాళ్ళతో కలిపి 17 మ్యాచెస్ రూబెన్ అమోరిమ్ ఓడిపోయాడు. అండ్ ఓన్లీ 9 మ్యాచెస్ గెలిచాడు. అండ్ ఈ సీజన్లో 6 మ్యాచెస్ అయితే వీ వన్ ఓన్లీ 2 మ్యాచెస్ అండ్ ఓన్లీ వీ గాట్ 7 పాయింట్స్. టాప్లో ఉన్న టీమ్ 15 పాయింట్స్లో ఉంది, మనం 7 పాయింట్స్లో ఉన్నాము. మీకు డిఫరెన్స్ తక్కువనే అనిపిస్తుండొచ్చు, కానీ ఇట్ విల్ ఇంక్రీజ్ ఓవర్ ద టైమ్. ఇట్ విల్ ఇంక్రీజ్, చాలా చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇప్పుడు కరెంట్ 14th పొజిషన్లో ఉన్నాం. మొత్తం టీమ్ వైజ్, పొజిషన్ వైజ్ చూసుకుంటే ప్రీమియర్ లీగ్లో 14th పొజిషన్లో ఉన్నాం. సో రూబెన్ అమోరిమ్ కి ఒక మంచి అటాకింగ్ని లైక్ ఇనియోస్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసిందండి. అది ఎవరో బ్రైన్ ఎంబ్యూమో, మాథిస్ కునియా అండ్ బెంజమిన్ సెస్కో. మొత్తం 200 మిలియన్ మంచిగా స్కౌట్ చేశాడు. ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ అనుకున్నాము. మాథిస్ కునియా అండ్ బ్రైన్ ఎంబ్యూమో ఇద్దరు ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ అనుకున్నాము. ఇద్దరు నెంబర్ 10s కింద బ్యూటిఫుల్గా ఆడగలరు అని నమ్మాము. అండ్ బెంజమిన్ సెస్కో లాంటి ప్లేయర్, బెంజమిన్ సెస్కో ఈజ్ అ వెరీ గుడ్, ఈజ్ ఎ టాల్ ప్లేయర్, ఈజ్ వెరీ చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అలాంటి ప్లేయర్ని. బెంజమిన్ సెస్కో మీరు వెళ్ళి చూడండి, లైక్ లీవ్జిక్ ఆడాడు, జర్మన్ బండెస్ లీగాలో ఆడాడు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్, వెరీ చాలా స్ట్రెంగ్త్ ఉన్న స్ట్రైకర్, చాలా మంచి స్ట్రైకర్. అండ్ అలాంటి ప్లేయర్ని 80-80 మిలియన్ పెట్టి కొన్నాము. మొత్తం 200 మిలియన్ పెట్టి అటాకింగ్ కొన్నాం, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ మనం లాస్ట్ సీజన్ నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటంటే వీ నీడ్ మిడ్ఫీల్డ్ అండ్ వీ నీడ్ ఏ గోల్ కీపర్. అది ఇప్పటిదాకా తీసుకురాలేదు. వీ నీడ్ మిడ్ఫీల్డ్ అండ్ వీ నీడ్ గోల్ కీపర్ అని మాట్లాడుతూ ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. అండ్ మిడ్ఫీల్డ్ ఒక్క ప్లేయర్ని కూడా తీసుకురాలేదు. అండ్ మన గోల్ కీపర్ని తీసుకొచ్చారు, కానీ ఆ గోల్ కీపర్ని ఆడించరు. ఆ గోల్ కీపర్ని ఎవరిని తీసుకొచ్చారో, అతను ఆ ప్లేయర్ని రెడీయా కాదా, లైక్ ఎందుకు తీసుకొచ్చారో కూడా వాళ్ళకే తెలియదు. ఒక రిప్లేస్మెంట్ నేను తెచ్చుకున్నారు, కానీ మేబీ హీఈస్ నాట్ రెడీ ఎట్ ఒకవేళ. ఎందుకంటే ఒనానాని ఆల్రెడీ సెల్ చేసేద్దామనే ప్లాన్లో ఉన్నట్టున్నారు. అండ్ అల్టై బేండర్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నట్టున్నారు. అండ్ ఇప్పుడు సెమన్స్ ఆర్ లెమన్స్, సారీ నాకు పేరు కరెక్ట్గా మర్చిపోయాను నేను. సో ఆ ప్లేయర్ని లైక్ సబ్స్టిట్యూట్ అంటే లైక్ ఒక రిప్లేస్మెంట్గా ఒకవేళ అల్టై బేండర్కి ఏమైనా అయితే దాన్ని ప్లేస్లో ఆడేలాగా పెట్టుకున్నట్టున్నారు. కానీ కొత్తగా సైనింగ్ చేసిన గోల్ కీపర్ని మాత్రం ఇంకా తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఆడించట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ సెంటర్ బ్యాక్స్ ఎవరిని సైన్ చేయలేదు. అండ్ రైట్ వింగ్ బ్యాక్స్ కూడా ఎవరిని సైన్ చేయలేదు ఈ సీజన్. సో వింగ్ బ్యాక్స్ గురించి తర్వాత మాట్లాడతాను. మిడ్ఫీల్డ్ పొజిషన్లో క్యాసిమిరోకి హీఈస్ 35 years, క్యాసిమిరోకి 35 ఏళ్ళు, బ్రూనో ఫెర్నాండెస్కి 33 ఏళ్ళు. ఐ థింక్ హీఈస్ 32 or 33. అండ్ బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ నాట్ ఎ మిడ్ఫీల్డర్, ఈజ్ నాట్ ఎ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్. తను ఓన్లీ 4-2-3-1 పొజిషన్లో మాత్రమే ఆడగలడు. అండ్ అది కూడా నెంబర్ 10 గాను, నెంబర్ 10గా మాత్రమే ఆర్ నెంబర్ 8గా ఆడగలడు. హీఈస్ నాట్ ఎ నెంబర్ 6.
సో అలాంటి పొజిషన్లో ఉన్న బ్రూనో ఫెర్నాండెస్ నెంబర్ 8 మాత్రమే ఆడగలిగే బ్రూనో ఫెర్నాండెస్ని నెంబర్ 6కి తీసుకొచ్చాడు రూబెన్ అమోరిమ్. అండ్ దాంతో పాటు బ్రూనో ఫెర్నాండెస్తో పాటు పక్కనే తన పొజిషన్ ఏంటంటే 3-4-3 కదా, 3-4-3లో 3 సెంటర్ బ్యాక్స్, 2 వింగ్ బ్యాక్స్, మధ్యలో 2 మిడ్ఫీల్డర్స్ అనేది వెరీ 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 మిడ్ఫీల్డర్స్ అనేవాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టీమ్ టు విన్ ఏ మ్యాచ్. సో ఇప్పుడు అపోనెంట్స్ ఎవరైనా సరే 3 మిడ్ఫీల్డర్స్ని పెట్టుకుంటారు. 3 మిడ్ఫీల్డర్స్లో 1 అటాకింగ్ మిడ్ఫీల్డర్ పెట్టుకుంటారు, 2 డిఫెండింగ్ మిడ్ఫీల్డర్స్ పెట్టుకుంటారు. అది వెరీ వెరీ కాంపిటేటివ్ అయిన ప్రీమియర్ లీగ్లో 2 డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి పొజిషన్స్లో బ్రూనో ఫెర్నాండెస్తో పాటు క్యాస్మిరో, బ్రూనో ఫెర్నాండెస్ని తీసే ఆప్షన్ పెట్టుకోలేదు రూబెన్ అమోరిమ్. బ్రూనో ఫెర్నాండెసే ఉంటాడు అని ఫిక్స్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటి, ఇంకొక పొజిషన్లో ఎవరో ఒకరు మారుతూ ఉండాలి. క్యాస్మిరో కానీ, ఉగార్తే కానీ, కోబీ మైను కానీ, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. సో క్యాస్మిరోకి లెగ్స్ లేవు, ఈజ్ ఆల్రెడీ 35, he cannot run, he cannot be too much competitive, we cannot ask a lot from him. Like ఎక్కువ మనం అడగలేం. Like he can play for maybe max 30 minutes or 40 minutes with high competitiveness and అంతే. Like అంతకంటే ఆల్రెడీ. అండ్ ఉగార్తే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, కానీ ఫామ్లో లేడు, ఈ సీజన్ ఫామ్లో లేడు, అస్సలు ఫామ్లో లేడు. సో ఉగార్తే, క్యాసమిరో ఎలా ఉండగా మనకు ఇంకొక డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ ఎవరు కావాలి? కోబీ మైను ఈజ్ నాట్ ఏ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్, కోబీ మైను కూడా అటాకింగ్ మిడ్ఫీల్డర్. అండ్ బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ నాట్ ఏ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్, బ్రూనో ఫెర్నాండెస్ కూడా అటాకింగ్ మిడ్ఫీల్డర్. ఇలా ఉన్నప్పుడు బ్రూనో ఫెర్నాండెస్ని ఎందుకు రిప్లేస్ చెయ్యట్లేదు? ఎందుకు స్టబాన్గా రూబెన్ అమోరిమ్ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు? ఎస్, 6 బ్రూనో ఫెర్నాండెసే ఆడాలి, బ్రూనో ఫెర్నాండెస్ ఎందుకు? వై బ్రూనో ఫెర్నాండెస్ వెన్ హీ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్? ఎందుకు బ్రూనో ఫెర్నాండెస్ అక్కడే ఆడాలి? వై డోంట్ యూ? ఇప్పుడు కున్యాని ఆడిచ్చాడు, ఇవాళ ఎంబిమోని ఆడిచ్చాడు నెంబర్ 10s కదా, ఎందుకు కున్యాని ఆడించడం? కున్యాని కూర్చోపెట్టి బ్రూనో ఫెర్నాండెస్ని ఆడించచ్చు కదా. ఇఫ్ హీ ఈజ్ యువర్ కెప్టెన్ అండ్ యూ డోంట్ వాంట్ టు రిప్లేస్, యూ డోంట్ వాంట్ టు టేక్ హిమ్ అవుట్, ఒకవేళ కూర్చోపెట్టే ఇష్టం లేకపోతే బ్రూనో ఫెర్నాండెస్ నెంబర్ 10గా ఆడించాలి, బ్రయన్ ఎంబిమోని నెంబర్ 10గా ఆడించాలి, అండ్ కింద ఉగార్తే అండ్ కోబీ మైనుని ఆడించాలి. ఉగార్తే అండ్ కోబీ మైను ఇద్దరు డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్స్ని ఆడించాలి. ఐ నో కోబీ మైను ఈజ్ నాట్ ఎ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్, కానీ అట్లీస్ట్ ఎంతో కొంత ఒక తనకిచ్చిన పొజిషన్ని తనకి లైక్ అదే పొజిషన్లో ఆడగలిగే ప్లేయర్. ఇప్పుడు బ్రూనో ఫెర్నాండెస్ తన పొజిషన్లో తను ఆడు, హీ విల్ రోమ్ అరౌండ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, హీ విల్ రన్ ఆల్ ఓవర్ ద పిచ్. సో అలాంటి పొజిషన్ మనకి, అలాంటి ఒక డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్లో ఉన్న ఒక ప్లేయర్ పిచ్ మొత్తం పరిగెడితే దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది అపోనెంట్ టీమ్కి. మిడ్ పిచ్లో, సెంటర్ ఆఫ్ ద పిచ్లో చాలా ప్లేస్ క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ మాత్రమే ఆడేలాగా ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే. సో ఆ పొజిషన్లో బ్రూనో ఫెర్నాండెస్ని పెడితే, బ్రూనో ఫెర్నాండెస్ పిచ్ మొత్తం పరిగెడితే, వీ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 1 మిడ్ఫీల్డర్ హూ ఈజ్ ఉగార్తే ఆర్ క్యాస్మిరో, ఎవరో ఒకళ్ళే డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ ఉంటారు. అండ్ దట్ ఈస్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్, దట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ అపోనెంట్స్ మధ్యలోకి పాస్ చేసుకోవడానికి, అండ్ అక్కడి నుంచి మిడ్ పిచ్లో పాస్ చేసుకోవడానికి, అక్కడి నుంచి ఫార్వర్డ్ పాస్ చేసుకోవడానికి. అది చాలా స్పేస్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. సో ఎప్పుడైతే రూబెన్ అమోరిమ్ బ్రూనో ఫెర్నాండెస్ని ఆ నెంబర్ 6 పొజిషన్ నుంచి మార్చకుండా స్టబాన్గా కంటిన్యూ చేస్తాడో, ఎన్ని మ్యాచ్లు అయితే కంటిన్యూ చేస్తాడో, ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉంటాం. అది ఆ పొజిషన్ నుంచి బ్రూనో ఫెర్నాండెస్ని కనుక పైకి తీసుకెళ్ళకపోతే, ఆ పొజిషన్ నుంచి మార్చకపోతే, అదే స్టబాన్నెస్, నేను ఇందాక చెప్పాను, స్టబాన్నెస్ ఆర్ స్టూపిడిటీ. ఐ బిలీవ్, ఇప్పుడు నేను ఈరోజు నమ్ముతున్నాను, దట్ ఈస్ స్టూపిడిటీ, దట్స్ నాట్ స్టబాన్నెస్. నీ సిస్టమ్ నువ్వు ఆడు. రూబెన్ అమోరిమ్ అంటాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇది సిస్టమ్, నా సిస్టమ్, నేను ఇలాగే ఆడతాను, నీ సిస్టమ్ నువ్వు ఆడు. కానీ బ్రూనో ఫెర్నాండెస్ ఈస్ నాట్ ఏ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్. తనకు ఆ మైండ్ సెట్ లేదు. హీ కెనాట్ బి దట్ మిడ్ఫీల్డర్. తను ఓన్లీ నెంబర్ 10 కింద మాత్రమే, ఇప్పుడున్న లైక్ సిస్టంలో ఓన్లీ నెంబర్ 10 కింద మాత్రమే ఆడగలడు. సో హీ హ్యాస్ టు ప్లే అప్. ఇద్దరు డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్స్ని ఖచ్చితంగా ఆడించాల్సిందే. అండ్ ప్లే కోబీ మైను, ఈ విల్ బి వెరీ డిసిప్లిన్గా ఆడతాడు. కోబీ మైను అండ్ ఉగార్తే ఇద్దరు ఉంటారు. అండ్ పైన బ్రూనో ఫెర్నాండెస్ అండ్ ఎంబిమో ఆడించు. నీకు బ్రూనో ఫెర్నాండెస్ నువ్వు ఏ మేనేజర్ తీలేడు కాబట్టి, ఈజ్ కెప్టెన్ కాబట్టి, బ్రూనో ఫెర్నాండెస్ నుంచి ఎంబిమోని తీసి కున్యాన్ తర్వాత సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అటాకింగ్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో
ఇది ఎప్పుడైతే బ్రూనో ఫెర్నాండెస్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ అని స్టిక్ అయ్యి ఉన్నాడో రూబెన్ అమరిమ్, అప్పుడు దట్స్ వాట్ నేను అందుకే ఎప్పుడైతే మార్చట్లేదో ఓడిపోతున్నా సరే నేను అందుకే చెప్తున్నాను, ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ రూబెన్ అమరిమ్. అది మార్చనంత సేపు నేను ఇదే మాట చెప్తాను, ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఎప్పుడైతే బ్రూనో ఫెర్నాండెస్ని పైకి తీసుకుని వెళ్తాడో, ఎప్పుడైతే నెంబర్ 10 కింద ఆడిస్తాడో, ఇద్దరు మిడ్ఫీల్డర్స్ని డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్స్ని మధ్యలో ఆడిస్తాడో, దెన్ ఆ రోజు మనం చూద్దాము. అలా ఆడిస్తే ఒకవేళ మ్యాచ్ గెలిస్తే నేను ఆ రోజు మళ్ళీ వీడియో చేసి చెప్తాను. అండ్ ఐ విల్ సే అగైన్, ఓకే నౌ ఐ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ రూబెన్ అమరిమ్ అగైన్. బట్ రైట్ నౌ దిస్ ఇస్ నాట్ we cannot win any match, we cannot win matches like this. అందుకే చెప్తున్నాను, ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ రూబెన్ అమరిమ్. అది ఎంత తొందరగా ఫిగర్ అవుట్ చేసి ఎంత తొందరగా మారిస్తే అంత తొందరగా లైక్ ఐ థింక్ హీ విల్ కంటిన్యూ టు బి ఏ మ్యాన్ యునైటెడ్ మేనేజర్. లేకపోతే హీ విల్ గెట్ ఎ సాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంతే. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, అండ్ ప్లీజ్ క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్, అండ్ ప్లీజ్ ఫాలో తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్.